అయితే ఇప్పుడు చూసినట్లయితే మరోవైపు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ గత ఏడాది కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించిన కేసు 19వ తేదీన ఉండిపోయింది. అయితే ఇవాళ ఆకస్మికంగా 2 గంటల ప్రాంతంలో ఈడీ అధికారులు 12 మంది సభ్యులు గారు ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు వెంటనే ఇంట్లోకి వెళ్లి సోదాలు ప్రారంభించి ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం ఆమెని అదుపులో తీసుకున్నట్లు పేర్కోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆమెని అదుపులో తీసుకుని సంబంధించిన ప్రాసెస్ మొదలైంది. ఆ ప్రాసెస్ కొంత సమయం పడుతుంది. ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఆమెని వెంటనే 24 గంటల లోపల ఏదో ఒక కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి 24 గంటల లోపల ఆమెని ఢిల్లీకి తరలించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రమేష్ పైట్ల కోర్టు పరిధిలో ఈ అంశం ఉన్నప్పుడు అరెస్టు చేయడం సరికాదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు వాదిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది? అయితే కోర్టు పద్ధతి చూసినట్లయితే ఆమె కేవలం తనను క్వశ్చన్ చేయడాన్ని తన పట్ల సరిగా వివరించలేదు. క్వశ్చన్ చేయడాన్ని, తర్వాత మహిళల్ని ఎక్కడ క్వశ్చన్ చేయాలి, ఆమెని ఇంటి దగ్గర క్వశ్చన్ చేయాలా లేకుంటే ఆమెని విచారణ అధికారి ఏజెన్సీ సంస్థల దగ్గర క్వశ్చన్ చేయాలా అనే దాని మీద ప్రధానంగా ఆమె సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీంతో పాటు నళిని చిదంబరం వేసిన పిటిషన్ 2 పిటిషన్ కలిసి సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ఆ విచారణ జరిపి ఈ కేసు 19వ తేదీకి వాయిదా వేసింది. 19వ తేదీన ఆ కేసు విచారణకు రాబోతుంది. అయితే ఆ సందర్భంలో ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోవద్దని చెప్పి కూడా అప్పటికి సుప్రీంకోర్టు ఒక మారు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు ఈడీ నుంచి ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వకపోయినప్పటికీ అష్యూరెన్స్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఆమెను అరెస్టు చేయొద్దని చెప్పి ఇప్పటికీ సుప్రీంకోర్టు చెప్పలేదు. కాబట్టి విచారణాధికారులు తన విచక్షణ అధికారులను తమ అధికారాలను ఉపయోగించి ఈ మేరకు ఆమెని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న కవితను ఎటు ఢిల్లీకి తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇప్పటికే సౌత్ గ్రూప్ లో కీలక నిందితులందరినీ కూడా ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా అప్రూవర్లు గా మారిపోయారు. కవిత మినహా సౌత్ గ్రూప్ లోని నిందితులు అప్రూవల్ గా మారడం జరిగింది. కవిత ఢిల్లీ పిఏ అశోక్ కౌశిక్ సైతం ఇటీవల అప్రూవర్ గా మారి జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పాడు. లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందించినట్టుగా కూడా అతడు అంగీకరించాడు. దీంతో అశోక్, కవితను నిందితులుగా చేర్చి విచారించేందుకు సిద్ధమైన సిబిఐ ఫిబ్రవరి 26న విచారణకు రావాలని గత నెల నోటీసులు